హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరెవరికి అంటే స్టాటిస్టికల్ మెథడ్ ఫర్ డేటా సైన్స్ ఉన్న ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటిది అని అంటే, మీకు ఇక్కడ చాలా చాలా ఈజీ. ఈ యూనిట్ ఏ ఒక్కరు వదిలేయొద్దు. ఫుల్కి ఫుల్ మార్క్స్ 15 మార్క్స్ డామ్ షూర్ వస్తాయి. కాబట్టి ఈ మెథడ్స్ 1 by 1 నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ పేపర్లో ది మోస్ట్ అండ్ స్కోరింగ్ యూనిట్ అంటే మనకి ఈ యూనిటే. కాబట్టి ఏ ఒక్కరు వదిలేయొద్దు. ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే, ఈరోజు మనం డిస్కస్ చేసేది గ్రాఫికల్ మెథడ్. దీన్నే మనం ఏమంటాము అని అంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అని అంటాము. ఇది ఎందులో అంటే సెక్యులర్ ట్రెండ్లో మనకి ఫస్ట్ మెథడ్. సెక్యులర్ ట్రెండ్ యాక్చువల్గా వీటిని మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ట్రెండ్స్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో మాత్రం ఈ ఒక్క మెథడ్ మాత్రమే చెప్తానండి. గ్రాఫికల్ మెథడ్ ఆర్ ఫ్రీ అండ్ కర్వ్ మెథడ్. ప్రాబ్లం ఏ విధంగా ఇస్తారు? ఫిట్ ఎ ట్రెండ్ లైన్ని ఫిట్ చేయమంటున్నారు టు ద ఫాలోయింగ్ డేటా బై ద ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్. వాళ్ళే మెన్షన్ చేస్తారు, మీకు ప్రాసెస్ తెలిస్తే సరిపోతుంది. వెరీ ఈజీ. ఏంటి, ఇయర్స్ ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ ఇన్ వాల్యూస్ ఆఫ్ రూపీస్లో ఇచ్చారు. ఓకే, 150, 155 ఇయర్స్ ఇక్కడ కొన్ని రాసాను చూడండి. ఓకే, దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనకి దీనికి డైరెక్ట్ టేబుల్ అవసరం లేదు. దీనికి డైరెక్ట్ మనం గ్రాఫికల్గా అడుగుతున్నారు. వేరే మెథడ్స్కి మాత్రం టేబులర్ ఫామ్లో రాసిన తర్వాత గ్రాఫికల్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, మీరు గ్రాఫికల్ వేయాలంటే ఫస్ట్ మీరు ఎలా రిప్రజెంట్ చేయండి అంటే, చూడండి బేటా, ఎక్స్ యాక్సిస్ దీని మీద ఎప్పుడైనా మనకేమి ఇచ్చారు ఇక్కడ చూడండి, ఇయర్స్ ఇచ్చారు. ఓకే, ఇచ్చినటువంటి ఇయర్స్ని ఇక్కడ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1971 to 1977. అంటే స్టార్ట్స్ విత్ 1971, 1972, 1973, 1974, 1975, 1976. ఎక్కడి వరకు బేటా? 1977. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద నేను ఇయర్స్ డేటా తీసుకున్నాను అండ్ వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాను? అవర్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ప్రొడక్షన్లో ఏమేమి ఇచ్చారు నాకు? ద వాల్యూ రేట్ 150, హైయెస్ట్ 174 వరకు అండి. ఎంత? 150, 155. అంటే రెండింటి మధ్యలో ఒక 5 లైన్స్ ఉంటాయి. 1, 2, 51, 52, 53, 54. ఓకే, నెక్స్ట్ 55 to 60 తీసుకుందాం. రైట్, 60, 160 తీసుకుందాం. అగైన్ 165. ఒక్క నిమిషం అండి, 165, 55 తీసుకుంటున్నాను. 6, 7, 8, 9, 160. 160, 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ 6, 7, 8, 9, 170 తీసుకుందాం. 1, 2, 3, 4, 174. దిస్ ఇస్ 175. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ అన్నారు కాబట్టి గ్రాఫ్ ఒక డ్రా చేస్తే సరిపోతుంది. అది ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఇయర్స్ ఆఫ్ డేటాని ఇలా తీసుకోండి, ప్రొడక్షన్ ఇలా తీసుకున్న తర్వాత ఎలా ఫిట్ చేయాల్సి ఉంటుంది? 1971లో ప్రొడక్షన్ ఎంత ఉందంట? 1971 ఇయర్లో ప్రొడక్షన్ ఈజ్ 150. అంటే 71కి దీనికి ఈక్వల్ అంటే ఎంతండి? ఇక్కడ వస్తుంది 150. ఓకే, ఇది తీసుకోండి. నెక్స్ట్ 1972లో 155 అంటే ఇక్కడ వస్తుంది, దీనికి ఈక్వల్ 155. ఓకే, ఇక్కడ వస్తుంది. రైట్, 155. డన్. నెక్స్ట్ 1973లో ఎంతండి ప్రొడక్షన్? 165. 65? ఎస్, 165. 1973లో ఎక్కడ వస్తుంది? 165 ఇక్కడ వస్తుంది. డన్. 1974లో ఎంత వచ్చింది చూడండి. 1974లో 152. అంటే
74లో 152 అంటే ఈ లైన్ ఏ ఇయర్లో 74లో ఓకే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 75లో ఎంతండి ప్రొడక్షన్ 174. 75లో 174. 75లో మనకి 174 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే ఒక్కటి తక్కువ. నెక్స్ట్ 76లో ఎంత వస్తుంది 150. 76లో ఎంతంట 150. ఓకే 76లో 150 డన్. ఓకే 77లో 174. 77లో 174 అంటే ఇక్కడ ఇది తీసేస్తున్నా 174. 77 is also 174. ఓకే ఇప్పుడు వీటన్నిటిని ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేద్దాం. అది ఎలా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది రైట్ ఇక్కడ 150 నుంచి రైట్ ఏ ఇయర్ 150 ఇది ఫ్రీ హ్యాండ్ కదా ఇక్కడ నుంచి దిస్ అండ్ దిస్ నెక్స్ట్ ఇక్కడ డౌన్ అయింది నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇలా ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫ్రీ హ్యాండ్ని ట్రెండ్ లైన్ ఎలా ఉంటుంది ఎలా సెట్ చేస్తారు ట్రెండ్ లైన్ అని అంటే యాక్చువల్గా ట్రెండ్ లైన్ని ఇక్కడ నుంచి మిడిల్లో తీసుకుంటే ఏది కట్ అవ్వదు. ఓకే సపోజ్ నేను ఇక్కడ నుంచి మిడిల్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నుంచి మిడిల్ అంటే మిడిల్ ఇక్కడ ఉంటుంది రైట్ ఈ మిడిల్ నుంచి మీరు ట్రెండ్ లైన్ ఓకే ఇలా డ్రా చేశారు అనుకోండి ఎవ్రీ కర్వ్కి మిడిల్ ట్రెండ్ లైన్ సెట్ అవుతుంది. ఓకే దిస్ ఈజ్ మై ఫ్రీ హ్యాండ్ ట్రెండ్ లైన్ అంటాం. ఓకే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా వీటిలో డిఫరెంట్ కేసెస్ అండ్ డిఫరెంట్ సెనారియో టాబులర్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే వీడియోకి మాత్రం లైక్ షేర్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.